దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 28వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనము నుండి 34వ వచనములో దేవుని యొక్క వాగ్దానము మనము గమనించినట్లయితే 34వ వచనము అక్కడ మనం గమనించినట్లయితే ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడినని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎఫతా అంటే తెరవబడుట. ఏదైతే మరి అక్కడ చెవుడు నత్తి కలిగిన వ్యక్తిని ఆ నరాలు నర్వ్ సిస్టమ్స్ కానీ ఆ శరీరము క్లోజ్ చేసి ఉన్నదో, దేవుడు ఏదైతే క్లోజ్ అయి ఉన్నదాన్ని దేవుడు ఓపెన్ చేశాడు. అంటే అవన్నీ ఇప్పుడు దాకా ఆగిపోయి ఉన్నాయి, పని చేయటం లేదు, వినపడటం లేదు, మాట్లాడటానికి శక్తి లేదు. నరములు, నాలుకలో నరాలు, చెవులో నరాలు ఇవన్నీ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. అప్పుడు ప్రభువు తెరవబడును గాక. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా పిన్ పాయింట్ గా ఏం చేయాలి అంటే, ఎక్కడ నీకు బలహీనత ఉందో ఆ మాటను నువ్వు పలికి ప్రార్థన చేయాలి. దేవుడు సహాయము చేస్తాడు. ఇప్పుడు ప్రభు ఎప్పుడైతే ఆ మాట పలికాడో అది ఓపెన్ అయింది. ఇప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీలో మాట్లాడితేనే డోర్స్ ఓపెన్ అయినట్లుగా ఈ దినాలలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మరి నజరేయుడైన యేసు నామములో యోహాను సువార్త 14:14 నా నామమున మీరు ఏమడిగినను చేస్తానని యేసు నామాన్ని నమ్మి ప్రభువుని యొక్క నామాన్ని, శక్తిని, ఆ సర్వశక్తిని నమ్ముకొని మనము మరి ప్రార్థన చేస్తే మూసుకుపోయినవన్నీ తెరుచుకుంటాయి. సహజంగా ప్రతి మానవుడికి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము సాధారణంగా ప్రతి మానవుడికి శోధనలు వస్తాయి. అంటే సహించే శక్తిని ఇస్తాడు. లేదు మరి ఆ సహించే శక్తి లేకపోతే కింద రాయబడిన మాట తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగచేస్తాడు. గమనించండి, తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు దేవుడు. యేసేపుని 10 మంది అన్నలు మరి గుంతలు వేస్తే బాగా గమనించండి, రూబేను చంపొద్దు అన్నాడు. బాగా గమనించండి, చంపకుండా అమ్ముకుందాం, ఆ మరణము నుంచి తప్పిస్తాడు, అక్కడే ఉంచుతాడండి. ఇప్పుడు హాగరు కూడా తన కుమారుడు మరి నీరు లేనందువల్ల దప్పిక చేత మరణిస్తున్న సమయంలో దేవుడు మరి ఆ చిన్నవాని మొర ఆలకించి హాగరు యొక్క కన్నులు తెరిచాడు. అప్పుడు ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసినా నీళ్లు కనపడలేదు, కానీ దేవుడు కళ్ళు తెరిచిన వెంటనే ఆ నీళ్లు కనపడ్డాయి. వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి తన కుమారుడికి తాపుకుంది. నీళ్లు కనపడాలి అంటే మొరపెట్టాలి. ఆ మొరపెట్టింది కుమారుడు చేశాడు. తల్లి అటు ఇటు తిరుగుతుంది. చాలా మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటే కుదరదు. ఓపెన్ చేయాలంటే పలకాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో ఆ డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. అప్పుడు మనము బ్రతుకుతాం, మార్గము తప్పించుకుంటాం. గుర్తుపెట్టుకుని అన్ని మార్గాలు మూసుకోపోయినా పరలోక మార్గం తెరవబడే ఉంటది. దేవుడు నీకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఈ దినము ఆ వాగ్దానాన్ని నాకు దేవుడు తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడని నమ్మి ప్రార్థన చేయి. దేవుడు సహాయం చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే మరి 23వ వచనం, ఈ చెడ్డవి అన్ని లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. మనుషుని అపవిత్రపరిచేవి కొన్ని ఉన్నాయండి. సహజంగా అపవిత్రమైన వస్త్రాలు మనం ధరించము, అపవిత్రమైన ఫుడ్ మనం తీసుకోము, అపవిత్రమైన వాటర్ తీసుకోము. అది మనకి నష్టాన్ని కలగచేస్తుంది. ఈ రోజు మన హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. ఈ హృదయములో 13 రకాల చెడ్డ గుణాలు ఉన్నాయి. అందువల్ల వాటిలో ఏదైనా సరే ఒకటి ఉన్నా సరే అది ఏమవుతుందో తెలిసిన అపవిత్రమైపోతుంది. గమనించండి, చిన్న బలి పడ్డ వాటర్ చెడిపోద్ది, పాలు చెడిపోతాయి, ఆహారం చెడిపోతుంది. ఇదిగో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, దొంగతనములు, అహంభావం, అవివేకం, అపవిత్రత, మరి అసూయ ఇవన్నీ మరి ఉన్నవి. అయితే
అపవిత్రపడ్డ మనిషి ఏం చేయాలి? ఒక అపవిత్రమైన దాన్ని తొక్కావు, కడుక్కోవాలి. ఆలోచన చేస్తే కుదరదు. ఎంత ఆలోచించినా కుదరదు. నేనెందుకు ఇలా జరిగిందని. కాదు కాదు. యేసు రక్తం మనకి మరి సిద్ధముగా ఉంది. ప్రభు దగ్గరకొచ్చి మన పాపాలు ఒప్పుకుందాం. మన అపవిత్రతను తొలగించుకుందాం. ఎప్పుడైతే అపవిత్రత పోతుందో దేవుని యొక్క ఆత్మ మనలోనికొచ్చి మనల్ని పవిత్రపరుస్తాడు. అపవిత్రం ఉన్నంత కాలం మన కార్యాలు జరగవండి. దురాలోచనలు గాని, దుష్టత్వం గమనించండి. చాలా మంది చెడ్డ మనసు, మత్సరము అనగా మరి దావీదు గారి మీద మరి సౌలు స్వయాన తన కుమార్తెనిచ్చి వివాహం చేసిన స్వయాన అల్లుడు మీద 13 సంవత్సరాలు అసూయపడి చంపాలనుకున్నాడు. చివరికి తన అసూయ తాననే చంపేసింది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు. అవును, మరి అసూయ చెడ్డ కళ్ళు మంచివి కాదు. ఈ మనల్ని అపవిత్రపరిస్తే జాగ్రత్త పరుచుకుందాం. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ మనం గమనించినట్లయితే 26వ వచనములో కానాను స్త్రీ, ఇక్కడ ఆమె వంశం కూడా రాయబడింది. సురోఫెనికియా వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు వచ్చి తన చిన్న కుమార్తెలో ఉన్న దయ్యాన్ని ఎలా మరి పోగొట్టుకోగలిగింది మరి అని గమనించినట్లయితే, ఆమె తన కుమార్తెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టమని వేడుకొన్నది. మనకందరికీ తెలుసు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆమె ఫస్ట్ వచ్చి కేకలు వేసింది. రెండోది వెంబడించి కేకలు వేసింది. మూడోది మొక్కుకొని కేకలు వేసింది. 3 రకాలుగా మరి ఆమె యేసు ప్రభువుని అర్థించింది. ఈరోజు పట్టుదల ప్రార్థనతో నీలో నాలో ఉన్న, బాగా గమనించండి, అపవిత్ర సంబంధమైన, దురాత్మ సంబంధమైన బలహీనతలను పోగొట్టుకోగలం. పట్టుదల కలిగి ప్రార్థన చేయమన్నారు. ఈ దినాల్లో ప్రార్థనలో పట్టిడుపులు ఉన్నాయి. కొంచెం ప్రార్థన చేస్తారు, మానేస్తారు. అలా కాదు. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు, దేవుడు మాట్లాడేంత వరకు, దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు మనందరము ప్రార్థన చేయుదుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం నాయన నీ కృపలో, నీ దయలో నాయన మమ్మల్ని నాయన అయ్యా తండ్రి నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి నాయనా. అయ్యా ఈ దినం వాగ్దానం తెరవబడుట, మా జీవితాలు ఏదైతే నాయన క్లోజ్ అయి ఉన్నాయో వాటన్నిటిని యేసు నామములో ఓపెన్ చేయండి. అపవిత్రతను మేము తొలగించి మా పాపాన్ని మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. అలాగని మీ దగ్గర వేడుకుంటే కార్యము జరిగిద్దని తెలియజేశాం. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.